ప్రియులారా, అపోస్తుడైన పౌలు తిమోతికు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాలు. ఇందులో పౌలు ఏమని జ్ఞాపకం చేస్తున్నాడంటే, ఇది మంచిది అంటున్నాడు కదా. ఇది మంచిది. అంతకుముందు కొన్ని విషయాలు జ్ఞాపకం చేశాడు. మీరు ప్రజలందరి కొరకు ప్రార్థన చేయాలి, అలాగే రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయాలి. ప్రార్థన, విజ్ఞాపన, యాచన, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది మంచిది అన్నాడు. ఏది మంచిదంట అంటే ప్రార్థన చేయటము మంచిది. ఎవరి కొరకు చేయాలన్నాడు? ప్రజలందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ఇలా ప్రార్థన చేయుట మంచిది అన్నాడు. పిల్లరా, దేవుడు మంచిదానిని కోరుకుంటున్నాడు. మన దైనందిన జీవితములో మనము అనేక సార్లు మంచి వాటిని మనం చేస్తూ ఉంటాం. అనగా ప్రార్థన చేయటము, వాక్యాన్ని ధ్యానం చేయటము, ఉపవాసం ఉండటము, ఇలాగా అనేకమైన మంచి కార్యాలు ఉన్నాయి. అందును బట్టి దేవుని వాక్యములో కూడా అదే మాట చెప్తున్నాడు. 4వ అధ్యాయము ఒక మాట చూస్తే, అక్కడ 4వ అధ్యాయము 4వ వచనములో ఏమన్నాడు చూడండి. అక్కడ 4:4 దేవుడు సృజించిన ప్రతి వస్తువు ఎలాంటిదంట? మంచిది అన్నాడు. చూసారా? దేవుడు ప్రార్థన చేయటం మంచిది అని జ్ఞాపకం చేస్తున్నాడు పౌలు. దేవుని దృష్టిలో మంచిది ఏమిటి? ప్రార్థన చేయటం మంచిది. ఇక్కడ ఏమంటున్నాడు? దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది అన్నాడు. అంటే ఆయన దృష్టిలో మంచివి కొన్ని ఉన్నాయి. పిల్లరా, ఆయన సృజించిన ప్రతి వస్తువు కూడా మంచిదిగా ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. పిల్లరా, యెహోవాను స్తోత్రగానము చేయుట మంచిది అన్నాడు 147వ కీర్తన మొదటి వచనములో. 92వ కీర్తనలో కూడా యెహోవాను కీర్తించుట మంచిది, యెహోవాను స్తుతించుట మంచిది అన్నాడు. ఇది మంచిది. ఆయనను కీర్తించటం మంచిది, ఆయనను స్తుతించటం మంచిది, ఆయనను స్తోత్రగానము చేయుట మంచిది, ప్రార్థన చేయుట మంచిది, పరిచర్య చేయుట మంచిది, కట్టుట మంచిది అన్నాడు. పిల్లరా, నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనంలో చదివితే, వారు కట్టుట ప్రారంభించారు, కట్టుటకు పూనుకున్నారు. కట్టుట చేస్తూ ఉంటుండగా ఈ మంచి కార్యము అని జ్ఞాపకం చేశాడు. అనగా మందిరాన్ని కట్టటాన్ని గురించి ఈ మంచి కార్యము అన్నాడు. అంటే కట్టటము అనేది ఏమిటంట? మంచిది అన్నాడు, మంచి కార్యము అన్నాడు. వారు కట్టుటకు పూనుకున్నారు అన్నాడు. ప్రియులారా, నిజంగా వారు మందిరము కడుతున్నప్పుడు పడగొట్టాలని వచ్చిన వారు ఉన్నారు. సన్బలటు, టోబియా వీరందరూ కూడా కలసికట్టుగా వచ్చారు. దేనికోసం? కట్టిన గోడను పడగొట్టాలని. అది దేవుని దృష్టిలో మంచిది కాదు. ఎవరైనా దేవుని మందిరాన్ని ఏం చేసే ఆలోచనలో ఉండాలి? కట్టాలి. అనగా కట్టుట అంటే అర్థం ఏమిటి? ప్రియులారా, అపోస్తల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 31వ వచనములో యోదయ, సమరయ, గలిలయ, యోదయ, గలిలయ, సమరయము దేశముల ఎందంతటా సంఘము ఏమన్నాడండి? క్షేమాభివృద్ధి పొందుచు అని ఫుట్నోట్ల కింద 1 అనేసి ఏమనేసాడు? కట్టబడుచు ఉన్నది అనే మాట మనం చూస్తున్నాం. అనగా సంఘము కట్టబడుట అనేది చాలా ప్రాముఖ్యమైనది. పిల్లారా, అనగా సంఘము క్షేమాభివృద్ధి పొందాలి. ఒక విశ్వాసి క్షేమాభివృద్ధిని పొందాలి. సంఘములో ఉన్నటువంటి విశ్వాసులందరూ కూడా క్షేమాభివృద్ధిని పొందుట ఆయనకిష్టం అన్నాడు. అది కట్టబడుట ఆయనకు మంచిది అంటున్నాడు. పిల్లారా, ఆయన దృష్టిలో
మంచివి కొన్ని ఉన్నాయి. వాటిలో కట్టుట అనేది చాలా ప్రాముఖ్యమైనదిగా చెప్తున్నాడు. సంఘము కట్టుట, ఎఫెసీ పత్రికలో సంఘము కట్టుట అంటూ క్షేమాభివృద్ధి కలిగించుట అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూద్దాం, చూడండి 4వ అధ్యాయంలో సంఘము క్షేమాభివృద్ధి అంటే అర్థం ఏమిటి చూడండి. 13వ వచనం, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనములో సంఘము క్షేమాభివృద్ధి పొందుట అనే దాని గురించి చెప్తున్నాడు. ఏమిటంట సంఘము క్షేమాభివృద్ధి పొందుట అంట? 13వ వచనం, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందు. శరీరం అంటే ఏమిటి? సంఘమే. ఈ సంఘము క్షేమాభివృద్ధి పొందింది అనటానికి రుజువు ఏమిటి? సంఘము కట్టబడుతుంది అనటానికి రుజువు ఏమిటి? సంఘము క్షేమాభివృద్ధి పొందటం అంటే దాని అర్థమేమిటో చెప్తున్నాడు. చూడండి ఏమంటున్నాడు చూడండి. పరిశుద్ధులు ఏమవ్వాలి? సంపూర్ణతలోకి రావాలి. అంతే. పరిశుద్ధులు సంపూర్ణతలోకి రావాలి అనగా ఒక వ్యక్తి, ఒక విశ్వాసి క్రీస్తులో పరిపూర్ణత సంపాదించుకోవాలి. ఒక వ్యక్తి క్రీస్తునందు పరిపూర్ణతను సాధించాలి. అదే సంఘము క్షేమాభివృద్ధి పొందటం. మాటి మాటికి సంఘానికి వచ్చి పోతూ ఉండటం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. ఆ వ్యక్తి పాటలు పాడకపోయినా, పరిచర్య చేయకపోయినా, ప్రార్థన చేయకపోయినా, స్తుతులు చెల్లించకపోయినా, ఎప్పటి వలె అలాగే ఉన్నా, పరిపూర్ణతలోనికి రాలేకపోయినా ఆ వ్యక్తి క్షేమాభివృద్ధి పొందినవాడు కాడు. అనగా సంఘము ఏమైనట్టు చెప్పండి? అసంపూర్ణతలోనే ఉన్నది అన్నాడు. 13వ వచనంలో ఏమన్నాడండి? పరిశుద్ధులు సంపూర్ణులగులు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు. ప్రియులారా, అలాంటి పరిస్థితి సంఘములో ఉండాలి అంటే, సంఘము కట్టబడే అనుభవంలో ఉండాలి అంటే, అనగా క్షేమాభివృద్ధి పొందుతున్న అనుభవంలో ఉండాలి అంటే సంఘానికి కొన్ని నియమాలు ఇచ్చాడు. సంఘానికి కొన్ని వరాలను ఇచ్చాడు దేవుడు. ఏమిటా వరాలు? ఇదిగో, బోధకులు అనే ఒక వరాన్ని ఇచ్చాడు, ప్రవక్తలు అనే వరాన్ని దేవుడిచ్చాడు, సేవకులు అనే వరాన్ని దేవుడిచ్చాడు. అనేక రకాల వరాలు సంఘానికి ఇచ్చాడు దేవుడు. ఎందుకు? వారి ద్వారానే సంఘం కట్టబడుతుంది అని జ్ఞాపకం చేస్తున్నాడు. కింద చదవండి ఏమన్నాడు? పరిచర్య ధర్మము జరుగుటకు ఆయన కొందరిని అన్నాడు. కొందరిలో ఎవరున్నారు? అపోస్తలులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, సువార్తికులు ఉన్నారు, కాపరులు ఉన్నారు, ఉపదేశకులు ఉన్నారు అన్నాడు. ఇక మీదట నువ్వు ఎలా ఉండకూడదు? పసిపిల్లవాడిలాగా ఉండకూడదు. పసిపిల్లవాడిలాగా నువ్వు ఉండకూడదు. పసిపిల్లల లక్షణాలు మనలో ఉండకూడదు. అంతే. ఏ వ్యక్తి అయితే పసిపిల్లవాని లక్షణాలు, డాడీ పాస్ వస్తున్నాయని సారికి అంటూ ఉంటాడు. ఎవరు? పసిపిల్లవాడు. పసిపిల్లవాడు కుదురుగా కూర్చోడు ఒక చోట. పసిపిల్లవాని యొక్క లక్షణాలు కొన్ని కింద చెప్తూ ఉన్నాడు. అలా ఉండక మనము సంఘము కట్టబడుట అనే ఆలోచన ఏమిటంటే క్షేమాభివృద్ధి పొందుట అని జ్ఞాపకం చేశాడు. ఇది మంచిది అని జ్ఞాపకం చేస్తున్నాడు. సంఘానికి ఏది మంచిదంటే, సంఘము కట్టబడుటకు దేవుడిచ్చినటువంటి కొన్ని వరాలను దేవుడిచ్చిన వారు ఉన్నారు. ప్రవక్తలు ఉన్నారు, వారు ప్రవచించే వరం కలిగి ఉన్నారు. బోధకులు ఉన్నారు, వారు బోధించే వరం కలిగి ఉన్నారు. ఒకడు నేను కీర్తనలు పాడవాలని కోరుచున్నాడు, మంచిదే. ఒకడు ఉపదేశము చేయాలని కోరుకుంటున్నాడు, మంచిదే. అయితే సమస్తమును క్షేమాభివృద్ధి జరుగునట్లుగా జరగనీయుడి అన్నాడు కదా. ఏం చేయాలి? క్షేమాభివృద్ధి, ఈ కట్టబడుట అనే అనుభవంలో మనం ఉండాలి అని మన జ్ఞాపకం చేస్తున్నాడు. అన్నిటికంటే ముఖ్యముగా సంఘానికి దేవుడు అనుగ్రహించినటువంటి కృపావరాలు మాత్రమే కాకుండా ఒక విశ్వాసి కట్టబడే అనుభవంలో ఎప్పుడుంటాడు అంటే 16వ వచనం చదవండి. 16వ వచనములో 4వ అధ్యాయము 16వ వచనములో ఏమన్నాడు? ఆయన శిరస్సు ఉన్నాడు,
ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయము తన తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతకబడి క్షమాభివృద్ధి ఎలా కలుగుతుందంటండి? ప్రేమయందు అన్నాడు. ఒక విశ్వాసిలో ప్రేమ లేకపోతే సంఘానికి ఏముండదు చెప్పండి? క్షేమాభివృద్ధి ఉండదు. అర్థమైందా? ఒక వ్యక్తి, ఒక విశ్వాసి మరొక విశ్వాసిని ప్రేమించే అనుభవంలో ఉండాలి. అలా లేకపోతే సంఘంకు ఎన్నడూ ఏం జరగదు చెప్పండి? క్షేమాభివృద్ధి జరగదు. సణుగులతో సంఘాన్ని కట్టలేము, సంశయాలతో సంఘాన్ని కట్టలేము, అసూయతో సంఘాన్ని కట్టలేము. సంఘమునకు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు, ప్రేమయందు ఒక వ్యక్తి మరొక వ్యక్తి అతకబడే అనుభవం జ్ఞాపకం చేస్తున్నాడు. ఎప్పుడు? ఆ ఇద్దరు వ్యక్తులకు మధ్య ప్రేమ అనే ఒక బంధం ఉండాలి అన్నాడండి. అందుకే నువ్వు ఎన్ని చేస్తే నేను డబ్బులు సంపాదించాను, బిల్డింగులు సంపాదించాను, ఆస్తులు సంపాదించాను, స్థలాలు కొన్నాను, పొలాలు కొన్నాను, నాకు మంచి బీరువా నిండా బట్టలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నా ప్రేమ లేని వాడనైతే ఏమన్నాడు? నేను వ్యర్థుడనే అన్నాడు. ప్రేమ లేకపోతే ఆ సంఘము క్షేమాభివృద్ధి పొందదు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడండి. 29వ వచనం చూడండి. అక్కడే 29వ వచనం, వినువారికి మేలు కలుగునట్టు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలకాలి. చూసారా? మన మాట కూడా ఎలా ఉండాలంటండి? కట్టేదిగా ఉండాలి, పడగొట్టేదిగా ఉండకూడదు. ఒక వ్యక్తి యొక్క మాట సంఘాన్ని ఏం చేసేదిగా ఉండాలి? కట్టేదిగా ఉండాలి, అనగా క్షేమాభివృద్ధి కలిగించేదిగా ఉండాలి అని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియులారా, పాటలు పాడిన, ప్రకటించిన, భాషలు మాట్లాడిన ప్రతి ఒక్కరూ కొరింథీ పత్రికలో మాటలు చెప్పాడు, క్షేమాభివృద్ధి నిమిత్తమే అన్నాడు. ఇవన్నీ దేవుడు ఆత్మ సంబంధమైన వరాలను దేవుడు అనుగ్రహించాడు. ప్రియులారా, యెహోవాను స్తోత్రగానము చేయుట, స్తుతించుట, కీర్తించుట, కట్టుట, ప్రార్థించుట ఏమంటున్నాడండి? అది మంచిది అన్నాడు. ప్రియులారా, అది మంచిది, మంచి కార్యం. చెప్పండి. ప్రార్థన చేయటం ఇది దేవుని దృష్టికి ఇష్టం. అనుకూలత అంటే అర్థం ఏమిటి? ఇది దేవునికి ఇష్టం. నీవు ప్రార్థన చేయటం కానీ, కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం కానీ దేవునికి అనుకూలమునై ఉన్నది అన్నాడండి. అనుకూలత దేవునికి, మన అనుకూలతలు కాదు. నాకు అనుకూలమైనది అని మనం చేస్తే కాదు, కానీ మనం చేసే కార్యము ఎవరికి అనుకూలంగా ఉండాలన్నాడు? దేవునికి అనుకూలంగా ఉండాలి అన్నాడు. ఏమిటి దేవునికి అనుకూలమైనది అంటే, ఇంటిలో వృద్ధులు ఉన్నారు. ఆ వృద్ధులను మనం ఎలాగ భావించుకోవాలి? వృద్ధులను తల్లిదండ్రులుగా భావించుకోవాలి. అంతే. విజయవాడ రైల్వే స్టేషన్లో ఒక ఆయన టీ అమ్ముతా ఉన్నాడు. టీ అమ్ముతా ఉండి ట్రైన్లోకి లోపలికి అక్కడ తన ఆ టీ పెట్టుకునేటువంటి స్థలం దగ్గర చాలాసేపు నుంచి ఇద్దరు వృద్ధులను చూస్తున్నారు. అంటే భార్యాభర్తలు చాలా వృద్ధులుగా ఉన్నారు, ముసలి వాళ్ళు. వాళ్ళని చూస్తూ ఉన్నప్పుడు వీళ్ళేంది ఉదయం నుంచి అలాగే ఉన్నారు, వీళ్ళు ఎవరు లేరా అనుకున్నాడు. ట్రైన్లోకి వెళ్ళాడు, టీ అమ్మాడు, అంతా అమ్మేసిన తర్వాత ట్రైన్లో వెళ్ళి సాయంకాలం ఆయన తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చినప్పుడు కూడా వాళ్ళు అక్కడే ఉన్నారు. ఏమిటబ్బా వీళ్ళు ఇంకా ఇక్కడే ఉన్నారు, ఏమైంది అని దగ్గరికి పోయి అడగాలనుకున్నాడు. అడగాలనుకున్నప్పుడు ఆ దగ్గరికి పోయి అడిగితే ఆ పెద్ద ఆయన, ఆ వృద్ధుడుగా ఉన్నటువంటి ఆయన జేబులో నుంచి ఒక పేపర్ తీసిచ్చాడు. పేపర్ తీసిస్తే ఆ పేపరు చదువుతున్నప్పుడు చిన్న కుమారుడు దాంట్లో రాసిన సంగతి దాంట్లో ఉంది. అయ్యా, ఈయన మా అన్న కోసం మా అన్న దగ్గరికి వెళ్ళాలని వచ్చాడు. అయితే మా అన్న కూడా ఆయన్ని చేర్చుకునే ఉద్దేశం లేదు. ఎవరైనా మీలో ఈ సీటీ చదివిన వాళ్ళు ఉంటే వీళ్ళిద్దరిని వృద్ధాశ్రమంలో చేర్చండి అని రాసింది దాంట్లో. ఆయనకు పాపం కళ్ళు తిరిగిపోయినాయి.
ఉదయం నుంచి సాయంకాలం వరకు భోజనం కూడా లేదు వాళ్ళకి. అనాథల్లాగా వదిలిపెట్టేశారు వాళ్ళని ఇద్దరిని. వాళ్ళు ఏమి చేయాలో, ఎవరితో మాట్లాడాలో కనీసం వాళ్ళ దగ్గర ఫోన్ కూడా లేదు. ఏంటి పరిస్థితి అంటే, వృద్ధులను అలాగా వదిలేసినటువంటి సందర్భం. ఇంట్లో వృద్ధులు ఉన్నప్పుడు అనేక సార్లు మనం దగ్గినా ఓర్చుకోలేం, తుమ్మినా ఓర్చుకోలేం, ఆశపోసినా ఓర్చుకోలేం. అనేక సార్లు వాళ్ళని అనేక రకాలు, నీకెందుకు ముసలోడు, నువ్వు పక్కన కూర్చో, నువ్వు మాట్లాడబాక, నీకేం సంబంధం అని గద్దిస్తూ ఉంటాం అనేక సార్లు. దేవుని వాక్యం ఏముంటుందో తెలుసా? వృద్ధులను గద్దింపక అనే మాట మనం చూస్తున్నాం పిల్లరా. ఇది దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది అన్నాడు చివరిలో. ఇవన్నీ చెప్పాడు. వృద్ధుల విషయంలో, యవనస్తుల విషయంలో, యవనరాండ్ల విషయంలో, తల్లుల విషయంలో, మనముల విషయంలో, మనవరాండ్ల విషయంలో ఎలా ఉండాలో జ్ఞాపకం చేస్తూ, ఎవరెవరిని ఎలాగ సన్మానించాలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు పిల్లలారా. ఇదిగో మీ తల్లిదండ్రులను ఏం చేయమన్నాడండి? తల్లిని నీవు దీర్ఘాయుష్మంతుడవునట్లు నీవు నీ తల్లిని, తండ్రిని సన్మానించాలి. ఎవరు సన్మానిస్తున్నారండి ఈ దినాల్లో? వృద్ధులకు కావాలంటే బయట ఒక షెడ్ వేస్తున్నారు. వీళ్ళు మనకు అవసరం లేదని ఇంట్లో పెట్టుకోవడానికి కూడా ఇష్టపడని వాళ్ళు ఉన్నారు ఈ దినాల్లో. అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు. వృద్ధుని గద్దించవద్దు అని జ్ఞాపకం చేస్తున్నాడండి. వృద్ధుని గద్దింపక ఏం చేయాలంటండి? ఒక తండ్రిగా భావించి అతనిని హెచ్చరించుము అనే మాట మనం చూస్తున్నాం పిల్లరా. హెచ్చరించాలి. అయ్యా ఇలా చెయ్యి, ఇలా చెయ్యి, ఇలా చెయ్యి, ఇదిగా ఇలా ఉండు, ఇలా ఉండు, ఇలా బట్టలు కట్టుకో, ఇలా స్నానం చెయ్యి, ఇలాగ తిను అని. వారు చిన్నపిల్లల స్వభావం కలిగిన వారే కాబట్టి వాళ్ళని మనం హెచ్చరించవచ్చు. పిల్లల్ని ఎలాగ హెచ్చరిస్తాము అలాగే వృద్ధులను కూడా హెచ్చరిక చేయవచ్చు. తండ్రిదే ఆస్తి, తండ్రిదే ఇల్లు ఉంటుంది, తండ్రిదే అన్నీ, తండ్రివే అనుభవిస్తున్నవి, తండ్రివే అన్నీ, తండ్రివే ఉండి కూడా తండ్రిని పక్కన పెట్టి అయ్యా నువ్వెందుకు ఇలా ఉన్నావంటే, అయ్యో పెద్ద మాట్లాడబాక, మా అబ్బాయి ఇంటికి కోపడతాడు. ఎందుకంట ఉంటుంది తండ్రి ఇంటిలోనే, అన్ని అనుభవిస్తుంది తండ్రి ఇంటిలోనే, కానీ తండ్రిని గద్దించి, తండ్రిని అవమానపరిచి, తండ్రిని దూరం పెట్టినటువంటి స్థితి వృద్ధాప్యంలో వారు ఎంతో క్షోభకు అనుభవిస్తున్నారు. ఆలోచన చేశారా? తల్లిదండ్రులను మనం ప్రేమించాలి, తండ్రిగా భావించుకోవాలి వృద్ధులని అన్నారు. ఈయన నా తండ్రి, ఈయన నా తండ్రి అని ప్రతి ఒక్కరి విషయంలో మనం అలాంటి ఆలోచన కలిగి ఉండాలి. అలాగే వృద్ధ స్త్రీలను ఏమన్నాడు? తల్లులని వృద్ధ స్త్రీలను అన్నాడు. వృద్ధ స్త్రీలను ఏమనుకోవాలంటండి? తల్లులు అనుకోవాలి. వృద్ధులను తండ్రి అనుకోవాలి. యవనులు ఏమనుకోవాలి? అన్నదమ్ములు అనుకోవాలంట. యవన స్త్రీలు అక్క చెల్లెళ్ళు, ఎవరైనా సరే నీ తోటి అక్క కానీ నీ తోటి చెల్లిని కానీ మనం ఏమని ఆలోచన చేయాలి? నా అక్క, నా చెల్లి, ఈ ఆలోచన మాత్రమే మనలో ఉండాలి, వేరే ఆలోచన మనలో ఉండకూడదు. అర్థమైందా? యవన స్త్రీలు, యవనస్తులైనటువంటి స్త్రీలు, అక్కడ ఒక మాట ఉపయోగించాడు. యవనస్తులైనటువంటి వారినేమో ఏమన్నాడు? అన్నదమ్ములు అనమన్నాడు. యవనస్తులైన సహోదరులను ఏమనమంటున్నాడండి? పూర్ణ పవిత్రతతో యవన స్త్రీలు అన్నాడు. అక్క చెల్లెళ్ళు అనుకోవాలి అండి. అంటే మనసులో ఎలాంటి దురుద్దేశం ఉండకూడదు. పూర్ణమైన పవిత్రత. యూ షుడ్ హ్యావ్ ట్రాన్స్పరెన్సీ వైల్ స్పీకింగ్ టు దెమ్. వాళ్ళని చూస్తున్నప్పుడు కానీ, వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కానీ, యవన స్త్రీల పట్ల నీ ఉద్దేశము, నీ చూపు, నీ ఆలోచన, నీ వైఖరి ఎలా ఉన్నాయో ఆలోచన చేసుకోమని చెప్తున్నాడు. పూర్ణమైన పవిత్రత ఉండాలి అన్నాడు. అలాంటి ఆలోచన లేకుండా నువ్వు జీవిస్తున్నావు అంటే నీ జీవితం సాక్ష్యాన్ని కోల్పోయినట్లే. ఎవరితో ఎలా మాట్లాడుతున్నావు నువ్వు, ఎవరితో ఏం చేస్తున్నావు నువ్వు, నీ మనస్సాక్షికి తెలియాలి. ఏది దేవుని దృష్టికి అనుకూలం,
స్తుతించుట, ప్రార్థించుట, కీర్తించుట, కట్టుట ఇది దేవుని దృష్టికి అనుకూలం. అలాగే ప్రియులారా, వృద్ధులు కుటుంబ విషయంలో మనము బాధ్యత కలిగి ఉండాలి అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది కూడా దేవుని దృష్టికి అనుకూలం. ఒక విశ్వాసి కూడా సమర్పణ జీవితం, దేవునికి సమర్పించుకొనుట అంటే అర్థం ఏమిటంటే తన శరీరాన్ని శరీర సంబంధమైన ఆలోచనలు లేకుండా ప్రభువుకి సజీవ యాగముగా అనే మాటను ఉపయోగించాడు. సజీవ యాగముగా తన్ను తాను దేవునికి ఏం చేయాలి? సమర్పించుకోవాలి అని జ్ఞాపకం చేస్తున్నాడు పిల్లగా. అంటే సజీవ యాగముగా దేవునికి సమర్పించుట అంటే యూ హ్యావ్ టు లివ్ ఫర్ క్రైస్ట్. యూ హ్యావ్ టు లివ్ ఫర్ క్రైస్ట్. క్రీస్తు కొరకు నీవు బ్రతికిన దినములన్నిటా జీవించాలి. అనగా సజీవ యాగము అంటే అర్థం ఏంటంటే ఒక వ్యక్తి దినదినము అంటే బలి అర్పించినటువంటి పావురాలు ఇంకా మళ్ళా అవి బ్రతికి ఉండలేవు, ప్రాణముతో లేవు. కానీ ఒక విశ్వాసి ప్రాణముతో ఉన్నాడు. అతడు రోజు ప్రతిదినము బలి అర్పించిన అనుభవంలో ఉండాలి. సజీవ యాగముగా తాను సమర్పణ కలిగిన అనుభవంలో ఉండాలి అన్నాడు. ఏమి సమర్పించుకోవాలి అన్నాడు చూడండి అక్కడ. శరీరము అనే మాటను ఉపయోగించాడు కదా. మొదట ప్రజెంట్ యువర్ బాడీస్ అన్నాడు. ప్రజెంట్ అంటే సమర్పణ. తర్వాత ఏం సమర్పించాలన్నాడు? యువర్ బాడీ అన్నాడు. ఎలా సమర్పించాలి? సజీవ యాగంగా, లివింగ్ సాక్రిఫైస్. ఒక విశ్వాసి తన్ను తాను సమర్పించుకునే అనుభవం, దేవునికి తన్ను తాను సమర్పించుకునే అనుభవం ఏమిటంటే ఇక తనకు లోకాశలు లేవు, శరీరాశలు లేవు, దేవుని మీదే ఆశ కలిగిన వాడు. అనగా తన కుటుంబాన్ని కూడా ఏం చేశాడు? త్యాగము చేసినవాడు. త్యాగము చేసినటువంటి అనుభవం కదా. ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడలా అన్నాడు. అదే ప్రభువుని వెంబడించుట, ప్రభు సన్నిధిలో ప్రభువుతోనే ఉండుట, లివింగ్ సాక్రిఫైస్. అనగా యూ హ్యావ్ టు సబ్మిట్ టు ద లార్డ్. దేవునికి నిన్ను నీవుగా సమర్పించుకోండి. వీ హ్యావ్ టు గివ్ అవర్ బెస్ట్ టు ద లార్డ్. దేవునికి ఏమి ఇవ్వాలి తెలుసా? మన జీవితంలో బెస్ట్ అయినది ఇవ్వాలి. సజీవ యాగం అంటే అదే బెస్ట్. ఉదయాన్నే లేచినప్పుడు మొట్టమొదటి సమయం దేవునికి ఇవ్వాలి. మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి. మొదటి మాట దేవునికి ఇవ్వాలి. అన్నిటిలో మొదట అని అన్ని మన బెస్ట్ ఆయనకి ఇచ్చినప్పుడు దేవుడు సంతోషపడతాడు. సజీవ యాగముగా మనము సమర్పించుకోవాలి అని జ్ఞాపకం చేస్తున్నాడు పిల్లారా. మేరీ అనేటువంటి ఒక క్వీన్ ఉంది స్కాట్లాండ్ దేశంలో. ఆమె స్కాట్లాండ్ దేశంలో పల్లెలు, గ్రామాలు తిరగాలని ఆమె ఆశపడి ఆమె గ్రామాలు తిరుగుతూ ఉంది. అంటే షీ హ్యాస్ నో సెక్యూరిటీ, ఎస్కార్ట్ ఎవరు లేరు. ఆమె వెళ్ళింది, ఆమె తిరుగుతూ ఉంది, గ్రామాలు తిరుగుతూ ఉంటే కొన్ని రోజులు మధ్యాహ్నం అయింది. ఒకరోజు మరిచిపోయి అలాగే ప్రజలతో మమేకం అయిపోయి తిరుగుతూ ఉంటే సాయంకాలం అయిపోయి పైన మబ్బులు పట్టిపోయి ఉంది, ఆకాశం మేఘావృతమైపోయి ఉంది. అలాంటి సందర్భంలో ఆమె తిరిగి వెళ్ళటానికి చీకటి పడుతూ వర్షం పడే సూచనలు కనపడి తిరిగి వెళుతున్నప్పుడు ఆమె చిన్నగా వర్షం ప్రారంభమైంది. అయ్యో, నేను వెళ్ళటానికి చాలా ఆలస్యం చేశానని అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఒక ఇంటికి వెళ్ళి తలుపు కొట్టి, అమ్మ గొడుగుంటే ఇస్తారా అని అంటే, ఆమె ఏం చేసిందంటే ఇంట్లో మంచి గొడుగు పెట్టుకొని ఆమె ఎవరో గుర్తుపట్టక, ఆమె రాణి అని తెలియక బాగా చినిగిపోయి సోలన్నీ వంగిపోయి ఉన్నటువంటి గొడుగు ఒకటి పాతది పడేయాలనుకుంది, పడేయలే, ఏందో ఉంచింది ఇంట్లో. దాన్ని తీసుకొచ్చి ఆమెకి ఇచ్చింది. తర్వాత రోజు ఆ రాణి యొక్క భటులు, సేవకులు తిరిగి ఆమెకి తీసుకెళ్ళి ఇవ్వండి అని చెప్పినప్పుడు
రాజు బొట్టులు వచ్చినప్పుడు ఆమె ఆశ్చర్యపోయింది. అయ్యో, నేనెంత కోల్పోయాను. నేను రాణికి నేను మంచిదానిని ఇవ్వాలనుకొని మంచిదానిని ఇవ్వలేకపోయాను. వీళ్ళారా, మన ఆత్మీయమైన జీవితంలో దేవునికి మంచివి ఇవ్వాలి. కొన్నిసార్లు ఎక్కడ జల్లకపోతే చినిగిపోయిన నోట్లు ఏడేస్తాం తెలుసా? కానుక సంచులు వేస్తాం. ఎందుకని? ఎట్టా కట్టపోయిద్దిలే అని. అంటించినవి, టేపులు వేసినవి. అనగా దేవుడు మన దృష్టిలో ఎలా ఉన్నాడో ఆలోచించేయండి. దేవునికి మంచి వాటిని ఇవ్వాలి, శ్రేష్టమైన వాటిని ఇవ్వాలి, దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి, ప్రథమ స్థానం ఇవ్వాలని మనం కోరుకోవాలి. అదే సజీవ యాగముగా మనల్ని మనము సమర్పించుకొనుట అనండి. ఇచ్చ అంటే అర్థం ఏమిటి చెప్పండి? కోరిక, అంతే. దేవుని యొక్క కోరిక ఏమిటంట చెప్పండి? మనుషులందరూ రక్షణ పొందాలి. దేవుని కోరిక ఇదే. దేవుని కోరిక అదే కాబట్టి ఆయన కోరుకుంటున్నాడు మనుషులందరూ రక్షణ పొందాలి. దేవుని మనసులో ఉన్నటువంటి మాట, దేవుని హృదయంలో ఉన్నటువంటి కోరికను పౌలు బయలుపరుస్తున్నాడు, పౌలు బయట పెడుతున్నాడు. ఏమిటి దేవుని కోరిక? ఆయన కోరిక ఏమిటంటే మనుషులందరూ రక్షణ పొందాలి. పిల్లారా, రక్షణ పొందాలని ప్రభు యొక్క కోరిక. అందుకనే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను అన్నాడు 16వ వచనంలో. 17వ వచనంలో ఒక చక్కని మాట రాయబడింది. ఏమిటో తెలుసా? లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే దేవుడు తన కుమారుని పంపాడు. చూసారా? దేవుడు తన కుమారుని ఎందుకు పంపాడంట? లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందాలి. ఇది దేవుని ఉద్దేశం. అక్కడ మనుషులందరూ రక్షణ పొందాలి. ఇక్కడేమన్నాడు? లోకమంతా, ప్రజలందరూ కూడా ఆయన కుమారుని ద్వారా రక్షణ పొందాలి. అది ఆయన ఉద్దేశం. పిల్లారా, ఆయన ఉద్దేశం అది. అందుకోసమనే అపోస్తలుల కార్యం 17వ అధ్యాయంలో 31వ వచనంలో రాయబడింది కదా, ఆ జ్ఞాన కాలమును దేవుడు వారిని చూచి చూడనట్టుగా ఉండేను. ఇప్పుడైతే అందరూ అంతటా ఏం పొందాలని కోరుకుంటున్నాడు? మారు మనస్సు. మారు మనస్సు పొందాలి. అవును, మారు మనస్సు పొందాలి. నీవు నేను రక్షణ పొందాం, ఇంకా రక్షణ పొందవలసిన వారు అనేక మంది ఉన్నారు. అందుకని పిలుస్తున్నాడు ఆయన. యెషయా గ్రంథంలో ఏమన్నాడు? భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి. చూసారా? ప్రభు ఏమంటున్నాడండి? నా వైపు చూసి రక్షణ పొందండి అని ఎందుకన్నాడు? రక్షించువాడను నేనే అన్నాడు. నేను తప్ప వేరొక దేవుడు లేడు. దేనికంటండి? రక్షణ ఇచ్చేవాడు ఆయనే, రక్షణకర్త ఆయనే, రక్షణ ఆధారము ఆయనే, రక్షణకు కారణభూతుడు ఆయనే. ఆయన లేకుండా మానవునికి రక్షణ లేదు, నిరీక్షణ లేదు, పరలోకం చేరతామనే నిరీక్షణ లేదు. ఆయన ద్వారా మనకు రక్షణ ఉంది కాబట్టి నా ద్వారానే అని జ్ఞాపకం చేస్తున్నాడు. నేను తప్ప వేరే దేవుడు లేడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. పిల్లారా, అయితే అందరికీ ఈ రక్షణ, మనుషులందరూ ఏం పొందాలి? రక్షణ పొంది తర్వాత ఒక మాట అన్నాడండి. ఏంటది? సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం. పిలాతు ఏమని అడుగుతున్నాడు చెప్పండి? సత్యం అనగా ఏమిటి అంటే పిలాతుకి ఏం తెలియదు చెప్పండి? సత్యం అంటే ఏమిటో తెలియదు. ఆయన ఎదురుగానే ఉన్నాడు, ఆయనే సత్యమై ఉన్నాడు. ఏమన్నాడు? నేనే మార్గము, నేనే సత్యము అన్నాడు. ఆయనే సత్యము, సత్య స్వరూపిగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువాడు కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య ఏం చేశాడండి? ఆయన నివసించాడు.
ఆయన సత్యమై ఉన్నాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే ఆయన గూర్చిన అనుభవ జ్ఞానం ప్రతి ఒక్కరూ పొందాలి.